అత్తమ్మ ఈ నెల సరుకుల లిస్టు రాశాను, చదువుతాను వినండి. పంచదార 3 కిలోలు, శనగపప్పు 2 కిలోలు, మినపప్పు 2 కిలోలు, కందిపప్పు 3 కిలోలు. అన్నీ సరుకులు ఎందుకు రాసావే? పోయిన నెల ముచ్చమంటే ఉప్పు అని, పప్పు అని, పంచదార అని అన్ని తీసుకుపోయింది. అవన్నీ తెచ్చిమని అడుగుదాం ఈ నెలలో. అవన్నీ తగ్గించి రాయవే. సరే సరే. ఏంటమ్మా అత్త కోడళ్ళు నా పేరే తలుసుకుంటున్నారు? ముచ్చము పోయిన నెల 4 గిలాసులు పంచదార, 2 గిలాసులు శనగపప్పు, 2 గిలాసులు కందిపప్పు, 2 గిలాసులు ఇడ్లీ రవ్వ అవన్నీ తీసుకెళ్ళావు కదా, అవన్నీ పట్టుకొచ్చేసాయి. మాకు అవి లిస్టు రాస్తుంది, తగ్గించి రాయమని చెప్తాను. అన్ని లెక్కలు బాగానే గుర్తు పెట్టుకున్నావు అమ్మా. ఇదిగో సునా, రేపు 10 రోజులు ఊరెళ్దామని చెప్పుదామని వచ్చాను. మీరు సరుకులు తెప్పించుకోండి. మళ్ళా నేను తెస్తారని తెచ్చుకోకపోయే పస్తులుంటారు. మళ్ళీ ఈసారి చూద్దాంలే. సరే గాని రేపు ఊరెళ్తున్నాను కదా, చింతపండు ఈ ట్రైన్లో తినడానికి పులిహోర చేసుకుంటాం. సరుకులు తెచ్చిచ్చేదేమో కానీ చింతపండు కావాలంట, తెచ్చివేమో మరి. అది కూడా రాసుకుంటానే, రాసుకొని మనకి పేజీలు అయిపోవాలి. కానీ ఆంటీ ఎప్పుడు తెచ్చియాలి మీరు మరీ కాకపోతే. నేను కరెక్ట్గానే చెప్పావే.